తెలంగాణ భవన్లో మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, బీఆర్ఎస్ లంబాడ ప్రస్తుతం మాజీ ప్రతినిధులు పలువురు సేవాలాల్ మహారాజ్ కు ఘనంగా నివాళులర్పించారు. రైతు బంధు ఇచ్చి గిరిజనులకు ఆదుకోవడానికి కృషి చేసిన మా అన్న నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మరి గిరిజన నాయకులు అన్న రవీంద్ర కుమార్ గారికి, గౌరవ పెద్దలు నాకెప్పుడు అండగా నిలబడే అన్న రామచంద్రు నాయక్ గారికి, అలాగే వాలియా నాయక్ గారికి, రాంబల్ నాయక్ గారికి, మా సోదరి చంద్రావతి గారికి, రవికుమార్ అన్నకు చెప్పాను కదా, అయినందుకో ఎమ్మెల్సీగా ఉన్నందుకో నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నందుకో చెప్పట్లేదు. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరం కూడా అనేక ఏళ్లుగా మా తండాలు ఊరికి దూరంగా విసిరేయబడ్డాయి. సరైన సౌకర్యాలు లేవు, మా గ్రామ పంచాయతీలు చేయమని అనేక వేదికల ద్వారా కొట్లాడినాం. ఆ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అమలు చేసి దాదాపు 3200 పైచిలకు మంది గిరిజన బిడ్డలు వాళ్ళ తండాలు పాలించుకునే అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 86లో, ఆ రోజు 76లో రిజర్వేషన్ ఈ ప్రాంతం హైదరాబాద్లో ఉండే ప్రాంతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపేసిన తర్వాత 20 ఏళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మళ్ళీ 76లో కొట్లాడి సాధించుకున్న రిజర్వేషన్ను ఆ రోజున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర ఉంది. అందుకే మా గిరిజన జాతికి ఎట్లయితే సేవాలాల్ మహారాజ్ ఉన్నాడో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బంజారా బిడ్డ ఎమ్మటి ఈ సేవాలాల్ మహారాజ్ కేసీఆర్ ఉన్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తండా నుంచి వచ్చిన మా అన్నలకు, తమ్ముళ్ళకు అక్కడ నమస్కరిస్తా ఉన్నా.